స్తుతులు 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 స్తుతులు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా నాయన మమ్మల్ని నాయన ఒక రీతిగానే మమ్మల్ని నాయన పెంచి పోషిస్తూ కాపాడుతున్న దేవుడు ప్రభా నీ నామమును బట్టి అయ్యా నాయన నీ కృపను బట్టి ఇదిగో తండ్రి నీ పాదాలు చెంత ప్రభా నాయన 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 మేమందరం తండ్రి కూడుకొని ప్రార్థన చేయించుట నాయన పాటలతోటి నాయన వాక్యంతో ప్రభా తండ్రి నాయన మేము కూడుకొని ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించుకునే యోగ్యతను మా జీవితంలో ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఆత్మతో నాయన 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 ప్రార్థన నడిపించమని కనికరించి కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. సర్వానిధి నీవయ్యా నీ సన్నిధికి వచ్చామయ్యా బహు బలహీనులము యేసయ్యా బలపరచు యేసయ్యా గ్రంథము 3వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. నేను ఒకటి చదువుతాను, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు.
యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తివాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలు పొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడువు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడువు నీవే. రక్షణ యెహోవాది, నా ప్రజల మీదికి ఆశీర్వాదము వచ్చుగాక. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. అయ్యా 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 ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని అయ్యా మా జీవితం కోసం, మా బ్రతుకుల కోసం మేము ప్రయాస పడుతున్నాం. కానీ అయ్యా నీ రాకడ వస్తుందని మేము గుర్తెరగలేకపోతున్నాం దేవా. అయ్యా నీ రాకడ సూచనలు అనేకమైనవి మా ముందు చూపిస్తూ ఉన్నారు. మేము రోజు చూస్తూ ఉన్నాం కానీ గ్రహించలేకపోతున్నాం నాయన. అయ్యా నీ పిలుపుకి మేము లోబడిలాగిన అయ్యా నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యంలో మేము అయ్యా ఎత్తబడి గుంపులో ఉండులాగా నీ సహాయం దయచేయనట్టు నడవడి మాకు నేర్పించండి దేవా. మా బ్రతుకులు మాకు సరి చేయండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. నీకు ఆయాసకరమైన మార్గం మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో ఏదైనా ఉంటే అయా ప్రతిదీ తొలగించి నాయన అయా నీకు ఇష్టమైన బిడ్డలతో బ్రతకడానికి నీకు దయచేయమని. తండ్రి ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో నాయన 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 పాటల ద్వారా ఆయన నీ నామాన్ని పంచబడినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రభువా, అయా ఏ అర్హత లేని మమ్మల్ని తండ్రి నీ ఆత్మతో నడిపించండి ప్రభువా. మమ్మల్ని విరచండి నాయన నీ వాక్యంతో నాయన 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 మమ్మల్ని నాయన నాయన ఎడగొట్టండి ప్రభా, మలచండి తండ్రి మమ్మల్ని తండ్రి నాయన నాయన నీ వాక్యం కొరకు నాయన నింపి ఆయన నీ వాక్యంలో మమ్మల్ని బ్రతికించేలాగా మమ్మల్ని తయారు చేయమని అడుగుతున్నాను తండ్రి. అయా నాయన 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 నువ్వు సృష్టికర్త దేవుడు తండ్రి నాయన నీ రూపంలో మమ్మల్ని తయారు చేస్తున్నా నీ మార్గంలో నడిపించమని అనుకుంటున్నాం తండ్రి. మంచి ఆత్మీయమైన క్రైస్తవుడు పౌలు గారు ఆయన్ని ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఎలా ఓ అవివేకులారా, అవివేకులైన గలతులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపడుతున్నాడు? ఎవడు మిమ్మల్ని భ్రమపడుతున్నాడు? మీ ముందే కదా సిలువ వేయబడిన యేసుక్రీస్తు చనిపోయాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తు మీ ముందే కదా చనిపోయాడు. ఆయనలాగా ఎందుకు మీకు కనిపించట్లేదు? ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకొని కూర్చున్నారు. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో నిండుదలను పొందితిరా? అంటే ఇక్కడ క్లారిటీగా మనం యాక్చువల్లీ ఒక ఫార్మాలిటీ క్రైస్తవత్వాన్ని దేవుడు కోరుకోవట్లేదు. పౌలు గారు కూడా చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు ఫార్మాలిటీ క్రైస్తవత్వం. ఇక్కడికి వచ్చే టైం కూడా అపోస్తలుడు పౌలు గారు దేవుని యందు విశ్వాసంగా నిలబడిన మనిషి, దేవుని యందు నీతిగా రోషం కలిగి బ్రతికిన మనిషి. ఈ మనిషి ఆ గల్తీల సంఘాన్ని చూశాడు, ఆ గల్తీల మనుషులు చూశాడు, అక్కడ ఉన్న లోకంలో ఉన్న సమస్తం అంతా వారిని చూచి బాధపడుతున్నాడు. ఓ అవివేకులైన గల్తీలారా అని చాలా క్లారిటీగా వాళ్ళని చెప్తున్నాడు. మీరు అసలు ధర్మశాస్త్రాన్ని బట్టి మీరు మారేగా. సో అదే చెప్పి విశ్వాస మూలంగా మనం యేసుక్రీస్తుని నమ్మాలి. అవివేకులైనా మీరంతా అవివేకులైతురా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులుగా
మొదట సరే ఆత్మానుసారం అంటే దేవుడి మీద వచ్చిన తర్వాత దేవుడి కోసం బ్రతకాలనుకుంటాం, అండ్ శరీరానుసారంగా పడిపోతాం. సో ఇక్కడ దేవుడు అదే లోకానుసారమైన భక్తి, ఒక సంఘంలోకి ఒక యూనిటీలోకి వెళ్ళిపోయే టైంకి ఆత్మానుసారంగా వెళ్ళిపోయి మరలా శరీరానుసారంగా పడిపోతాం. దేవుడి యందు నిరీక్షణ ఎక్కడుంది అని చాలా బాధతోటి ఆ సంఘాన్ని అడుగుతున్నాడు. అయిపోయింది. అబ్రాహాము అంటే అబ్రాహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడును. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకున్నది. అబ్రాహాము ఏ రీతిగా మనం ఉందా అలాంటిది. మనం ఏంటి, అమ్మ నాన్న చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, లేదంటే సంఘానికి వెళ్తున్నారు, ఇది కాదు క్రైస్తవ భక్తి. అబ్రాహాము దేవుడు నమ్మాడు. ఏ రీతిగా నమ్మాడు అబ్రాహాము? తన ఇంటి వారందరినీ విడిచిపెట్టేశాడు. దేవుని ఎంత నిరీక్షణ కలిగి, దేవుని మాటకు లోబడి, దేవుని మాటకి విధేయత చూపించి దేవుని నమ్మాడు. దేవుణ్ణి నమ్మాడు. సో అందుకు ఆయన విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఇది ఆయన వాగ్దానం, దేవుని వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా ఆయన జీవితం సాగించాడు. ఒక్కొక్క మనిషికి బర్త్డేకి పాస్టర్లకి పంచడం, లేదంటే పేదోళ్ళకి పంచడం, వాళ్ళకి పెట్టడం, ఎన్నో చేశాను ఇలాంటి కార్యక్రమం. అలాంటివి చేశానని నేను దేవుడి దృష్టిలో మంచి అయిపోయినా? నో, దేవుడి దృష్టిలో మంచి వాళ్ళు అవ్వము. ఎప్పుడవుతాం దేవుడి దృష్టిలో? మన తప్పుని మనం దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు, దేవుణ్ణి విశ్వాస మూలంగా నమ్మినప్పుడు, దేవుని యందు నీతి కలిగి బ్రతుకున్నప్పుడు, దేవుని యందు నీతి కలిగి బ్రతికినప్పుడు అబ్రాహాము ఏ విధంగా తను ఉన్న ప్లేస్ ను మర్చిపోకుండా తను మరలా అక్కడికి వెళ్ళినప్పుడు యెహోవా నామానికి బలిపీఠం కట్టాడు. సో అది దేవుని యందు విశ్వాసం. నోవాహు సువాసన కలిగి దేవుడికి బలి అది ధూపం అర్పించాడు, సువాసనతో, ఇంపైన సువాసన. మన జీవితంలో కూడా మనం ఇప్పటి వరకు బ్రతికిన బ్రతుకులు వేరు, దేవుడు యందు భయభక్తులు కలిగి మన జీవితంలో దేవుడు అన్న విషయం వచ్చినప్పుడు దేవుని యందు నీతి కలిగి బ్రతకడం అది వేరు. అపోస్తలుడు పౌలు గారు అది కోరుకుంటున్నాడు. విశ్వాస మూలంగా బ్రతకాలి. దేవుని యందు ధర్మశాస్త్రం కాదు, బైబిల్ కాదు, ఒక లోకం కాదు, ఒక మంచి సంఘం కాదు, ఒక మంచి పాస్టర్ గారు కాదు, దేవుని యందు విశ్వాసం అది కావాలి. నేను నుంచి ఎన్నో తప్పులు చేశాను, అన్ని తప్పులకి నేను ఏ రోజో దేవుడు కోపం పడితే ఏ రోజు అయిపోతుంది. ఏ రోజో విత్ ఇన్ సెకండ్ దేవుడు కోపం అలా చూపిస్తే ఆ క్షణం అయిపోతుంది. కానీ దేవుడు ప్రేమ గల దేవుడు, దేవుడు ప్రేమ గల దేవుడు మనకి ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. మనిషి పాపం చేసి మంచిగా బ్రతికేసి పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆత్మలుగా మనిషి చేసిన టెక్నాలజీకి అలవాటు అయిపోయాడు, మనిషి చేసిన ఆచారాలకు అలవాటు అయిపోయాడు, మనిషి చేసిన ప్రతి తంత్రాలకి, సర్ప కుయుక్తి తెలివికి, మనిషి లోక తెలివికి అలవాటు అయిపోయాడు. కానీ మంచిగానే అనిపిస్తున్నాడు, మంచిగా పనులు చేస్తాను అంటాడు, కానీ వీటికి కూడా అలవాటు అయిపోయి దేవుడి నుంచి దూరం అయిపోయాడు. ఈ దేవుడి నుంచి దూరం అయిపోవడానికే ఈ దేవుని ఈ ధర్మశాస్త్రం, ఈ ఆచారాన్ని కొట్టివేయబడటానికే యేసు ప్రభు మన శాపాన్ని దూరం పెట్టి మన శాపాన్ని తీసివేసి అనొచ్చు. మనం అంటే ఇంకెలా బ్రతకాలి అంటే విశ్వాసం అంటే దేవుడు. ఇప్పుడు లోకంలో ఉంటున్నాం కదండి, లోకంలో ఉంటున్నాం కదా, ఎలాగ ఉండాలి? మరి వాళ్ళు చెప్పినట్టు ఉండాలంటే అవుతుందా? కానీ ఇక్కడ అది చెప్పట్లేదు, ఇంకోటి ఉంటుంది కదా, ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రం కాదు. అంటే ఇక్కడ ఆత్మ అంటే ఎవరు? యేసు ప్రభు వారు, పరిశుద్ధాత్మ. ఆ కార్యం పరిశుద్ధాత్మ, ఆత్మలో మనం ఉండాలి. అది పరిశుద్ధాత్మ ఆత్మ మనల్ని ఏ రోజు కూడా లోకం వైపు లాగటానికి ప్రయత్నించదు.
వైపు ప్రయత్నించదు. అది ఎంత ప్రయత్నించాలన్నా నిజం చెప్పి ఇది ఇది నేర్చుకున్నాను నిజంగా. అంటే ఇప్పుడు మొబైల్ విన్నాలు పర్లేదు కదా పాటలు పడిచి సినిమా పాట కూడా వినడానికి నాకు అసహ్యం అనిపిస్తుంది. నిజంగా సినిమా పాట వినడానికి కూడా నాకు అసహ్యం అనిపిస్తుంది. అంటే దేవుని ఆ నడిపింపులోకి వెళ్ళినప్పుడు మనకి దేవుని ఆత్మలో ఉండాలని ఇష్టపడతాం. దేవుని ఇక్కడ కింద శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఏమనగా జాగ్రత్తగా. ఇది అంటే మనిషి ధర్మ నీతిగా బ్రతకాలని ఆశపడుతున్నాడు. మనిషి మంచిగా దేవుణ్ణి మీరు చూడండి చర్చికి వెళ్ళిపోతాడండి, టైం అయిపోయిందండి అంటే దేవుడి యొక్క ఆశ ఉంటుంది. కానీ మనిషికి వీటితో పాటు ఇవి యాడ్ అయిపోతున్నాయి. ఏంటి? అపవిత్రత ఇవి జాగ్రత్త, లాన్ నుంచి వచ్చే ఆలోచన, ఇలాంటి ఎన్ని జాగ్రత్త వచ్చేస్తుంది. అపవిత్రత వచ్చేస్తుంది, కళ్ళుకి అపవిత్రత అన్నీ వచ్చేస్తున్నాయి. కాము అది ఏమో బాడీ అది ఇది చూడాలి అది చూడాలి ఇలాంటి విగ్రహారాధన అభిచారము అభిచారం అంటే ఒకరి మీద ఒకరి మీద నిష్పక్షపాతంగా వాళ్ళ కోసం చెడ్డగా చెప్పడం. ద్వేషం వచ్చేస్తుంది, మనకు మంచి చేయలేదంటే అని. అబ్రాహాము అలా చేశాడ. అబ్రాహాము నీతి కలిగి అది అబ్రాహాము మనస్సాక్షిని దేవుడు చూశాడు. సో ఇలాంటి శరీర కార్యాలు మనిషి మంచిగా ఉంటే సరిపోదు, మనిషి మంచిగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే సరిపోదు. ఈ శరీర కార్యాలు జయించాలి. యేసు ప్రభువు ఎందుకు చెప్పారు? ఈ కార్యాలు జయిస్తే ధర్మశాస్త్రంలో నుంచి ఆత్మ నడిపింపులోకి వెళ్తాం. అప్పుడు మనం దేవుని కుమారులంగా తీర్చబడతామని యేసు ప్రభువు చెప్పారు. సో ఇంకా ఇంకేంటి? ద్వేషాలు, కలహాలు, మత్సరం, క్రోధం, కక్ష, మనిషిని దేవుని దగ్గర నుంచి దూరం చేయడానికి అపవాది తంత్రాలు ఇవన్నీ లోక తెలివి. ఇవంతా మనిషి లోకంలోని ఇది సర్పం కుయుక్తులు. ఆ రోజు అప్పుకి పెట్టిన సర్పం కుయుక్తులు ఇవన్నీ. ఆ తెలుగులో మనిషి బ్రతుకు మనిషి కార్యక్రమాలు చేస్తే దేవుని కుమారులంగా మనం ఎంచబడం, దేవుని కుమారులంగా తీర్చబడం. శరీర కార్యాలే మంచి పనులు చేస్తాం, దేవుని యొక్క నిరీక్షణ ఆదివారాన్ని మంచి ప్రార్థనలు చేస్తాం, సంఘానికి వెళ్ళి మంచి డబ్బులు ఖర్చు పెడతాం. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను, అలాగే చేశాను. కానీ దేవుడి దృష్టిలోని నేను చాలా తప్పు పనులు చేశాను. నా కోరికలు నా దగ్గర ఉన్నాయి, నా ఆలోచనలు నా దగ్గర ఉన్నాయి. నేను ఇలాంటి ద్వేషాలు ఎన్నో ఎట్టుకున్నాను, ఇలాంటి కోపాలు ఎన్నో ఎట్టుకున్నాను, ఇలాంటి కక్షలు ఎన్నో ఎట్టుకున్నాను. ఇవన్నీ చేసి దేవుడి దగ్గర నీతిగా బ్రతికితే దేవుని కుమారులంగా మనం తీర్చబడ్డాం. నెక్స్ట్ భేదములు, విమతములు. మతాలు రెచ్చగొడతారు, నా మతమే గొప్పదయ్యా అని చెప్పి. అసూయ, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన వేవి కూడా దేవుడికి ఇష్టమైనవి కాదు. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుడి రాజ్యంలో స్వతంత్రించుకొనరని నీతో స్పష్టంగా చెప్తున్నాను. చూసారా? అంటే ఇవన్నీ చేసేస్తున్నాం మనం. సంఘంకి వెళ్తున్నాం, పాడేస్తాం, చర్చికి వెళ్ళి వాక్యం అన్నీ చేసి మంచిగా కూర్చోబెట్టి మంచి బట్టలు వేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాం. ద్వేషం వచ్చేస్తుంది మనకి. వీటి నుంచి దూరం చేయడానికి ఏంటి? మనం వీటి నుంచి దూరంగా వెళ్ళటానికి మార్పు మనకి ఏంటి? ఆ మార్పు ఎలా మనం శరీర కార్యాలకి దూరంగా ఉండాలి అంటే ఆత్మలో నడిపించే విధానం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ చేసి
ఇవన్నీ ఉండి మనలో దేవునికి మొదలుపెట్టిన వేస్ట్. ఇవన్నీ ఒక ద్వేషం ఉన్నా దేవుని రాజ్యం చేరలేం, దేవుని కుమారుగా మనం తెరుచుకోలేం. ఇవన్నీ చేసి దేవునికి నీతిగా బ్రతికేస్తే సరిపోతుందా? నో. ఇవన్నీ చేసి దేవునికి నీతిగా సరిపోతుంది. అయితే కిందది అంటే దేవుడు ఆత్మ అంటే మొదటి మాట ఏంటి? మీరు ఆత్మ చేత నడిపింపబడిన అంటే ఆత్మ చేత ఎలా నడిపించబడాలి, దీనికి ప్రయోజనం, దీనికి మార్గం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి అన్నది ఇక్కడ చెప్తుంది. అంటే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ. చూసారా? ప్రేమ. అబ్రాహాము ప్రేమ కలిగి బ్రతకడు. అబ్రాహాము తన స్వార్థం కోసం బ్రతకలేదు. అబ్రాహాము తన అన్న కుమారుడైన అతని కుటుంబం కాకపోయినా అతను అన్న కుమారుడైన అన్న కుమారుని కూడా తన వెంట పెట్టుకొని తీసుకెళ్లి ఒక దేవుని ప్రేమను చూపించడానికి వెళ్ళాడు. ప్రేమలో ఒక బంధం ఉంటుంది. అక్కడ ప్రేమలో స్వార్థం ఉండదు. ప్రేమలో నా మనిషి ఈ మనిషి అని ఉండదు. ప్రేమలో అందరినీ సమానంగా చూస్తాడు. దేవుడు అందరినీ ప్రేమగా చూశాడు. దేవుడు అందరికీ ఒక్కడే. దేవుడు అందరినీ ప్రేమగా చూశాడు. సో మనం కూడా ప్రేమ కలిగి బ్రతకాలి. నెక్స్ట్ సంతోషము, సమాధానం. సో దేవుని ఎంత సంతోషం చెప్పలేం. ప్రేమ సంతోషం అంటే సంతోషం అంటే సినిమాకి వెళ్ళిపోతే సంతోషం అవుతుంది, హ్యాపీ నవ్వుకుంటాం. దట్ ఈస్ నాట్ ఆ సంతోషం కాదు ఇక్కడ. ఒక బిర్యానీ వండుకొని నలుగురికి భోజనం పెట్టే సంతోషం, అది కాదు ఇక్కడ సంతోషం. లేదంటే మంచి ప్రార్థన పెట్టుకొని ఒక 1000 మందికి భోజనాన్ని పెట్టుకునే సంతోషం కాదు ఇక్కడ. రాజైన క్రీస్తు నా పాపములన్నీ మన్నించి వేసయ్యగా, రాజైన క్రీస్తు నా పాపములన్నీ మన్నించి వేసయ్యగా, ఎంత ఆనందము చెప్పసాధ్యమా. సో దేవుడు మన పాపాలు మనలోని మన స్థితిని దేవుడు మనల్ని మార్చినప్పుడు, మన పాపపు ఆలోచనలు దేవుడు మార్చినప్పుడు ఆ సంతోషం దేవుడు కోరుకుంటున్నాడు. నెక్స్ట్ సమాధానం. మనిషితో సమాధానం కలిగి బ్రతకాలి. సమాధానం దీంట్లో ఆ మనిషితో మాట్లాడతా ఈ మనిషితో మాట్లాడతా మనకి ఇంక శత్రుత్వం అనేది ఎప్పటికీ ఉండదు. దేవుని ఆత్మలో శత్రుత్వం అనేది ఏది ఉండదు. సమాధానం కలిగి బ్రతకాలి. నెక్స్ట్ దీర్ఘ శాంతం, సహనం. ఈ మాట మా పెద్ద చెప్పాను మొన్న. అదే ఒక ఫోన్ కోసం అక్కల కోసం ఫోన్ వస్తే జట్టుగా ఫోన్ వచ్చిందని నేను చెప్పాలను. పెద్ద నెలదా అంటే ఆయన కోపం వస్తుంది, విపరీతమైన కోపం వస్తుంది. తండ్రి రాంగ్గా చేసాడు, ఎవరో చెడ్డగా మాట్లాడాడు, కోపం వచ్చింది, వెళ్దాం అనుకున్నా. కానీ సహనం కలిగి సహనం, దీర్ఘ శాంతం. నెక్స్ట్ దయాళత్వం, దయ కలిగి ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశా నిగ్రహం. ఇవి మాటలతో చెప్పేది కాదు. వీటికి ఇంకా కిందటి ఇట్టి వాటికి విరోధమైనది ఏది కూడా లేదు. సో ఆయన విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి మనం కూడా ఈ విధంగా చేయాలి. ఇవన్నీ చేసి ధర్మశాస్త్రాన్ని నమ్మి, ఈ లోక సంఘాన్ని నమ్మి, ఈ లోక ఆచారాన్ని నమ్మి, ఈ లోక పాస్టర్ గారిని నమ్మి అన్నీ చేసి మనలో జాగ్రత్త ఉన్నా, ఓకే, అపవిత్రత ఉన్నా, కామకత్వం ఉన్నా, కామ ఆలోచనలు ఉన్నా, మత్సరాలు ఉన్నా, క్రోధం ఉన్నా, అంటే నాకు లేవు కదా, నాకు ఏంటి ఇక్కడ చూడు, ఇక్కడ డిఫరెంట్ అంటే మనిషికి ఒకటి కాదు, ఇందులో ఒకటి ఉన్నా కూడా మనం దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోము. 26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ధరించుకుని ఉన్నాం.
సో క్రీస్తుని ధరించుకుని ఉన్నావు. క్రీస్తుని ధరించుకోవడం అంటే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆత్మ కార్యక్రమాలు, ఆత్మ ఫలాలు. క్రీస్తుని ధరించుకోవడం అంటే మన కడుపు కోసం కాదు బ్రతకడం, మన పొట్ట కూటి కోసం కాదు బ్రతకడం, మన ఫ్యామిలీ కోసం కాదు బ్రతకడం, మన కుటుంబీకుల కోసం కాదు బ్రతకడం, ఆస్తులు సంపాదించడానికి కాదు బ్రతకడం. బ్రతకడం దేనికోసం? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకోవడం అంటే ఆత్మ ఫలంతో ప్రేమ కలిగి బ్రతకాలి, సంతోషం కలిగి బ్రతకాలి, సమాధానం కలిగి బ్రతకాలి, దీర్ఘశాంతం బ్రతకాలి, దయాలత్వం కలిగి ఉండాలి, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆసక్తి. ఇవన్నీలో యేసు క్రీస్తు కోరుకుంటున్న జీవితం అది. అలాంటి ప్రేమలో బ్రతకమని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దట్ ఈస్ విచ్ మీన్ వారసులు, దేవుని రాజ్యానికి స్వతంత్రులు. వి ఆర్ సెలెక్టెడ్ పర్సన్. దేనికి? దేవుడి రాజ్యానికి, హెవెన్ కి మనం దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఏ విధంగా? అబ్రాహాము నడుచుకున్న విధంగా మనం నడుచుకుంటే. ఈ సంఘాన్ని మనిషిని, జాతిని కోరుకోవట్లేదు, స్త్రీ పురుషుని అని కోరుకోవట్లేదు. దేవుడి యందు నమ్మకం దేవుడు కోరుకుంటాడు. దేవుని యందు నమ్మకం, ఒక ప్రేమ కలిగి బ్రతకాలి, మంచి కావాలి, ఆత్మీయ ఫలాలు కావాలి, విశ్వాసం కావాలి, సమాధానం కావాలి, దయాలత్వం కావాలి, ఆశా నిగ్రహం కావాలి. దేవుని అలాంటి భక్తి కోరుకుంటున్నాడు. అలాంటి భక్తి మనకు, మన కుటుంబానికి ఉండును గాక. నీకు వందనాలు తండ్రి. నాయన వాక్యంతో ప్రభా తండ్రి, నాయన మమ్మల్ని నాయన ఎంతగానో కడిగినందుకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన మా జీవితంలో వాక్యంతో మమ్మల్ని నాయన మొదట స్థానం చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఏదో లోక ఫార్మాలిటీగా అయ్యో నాయన నేను మంచోని, నేను దేవుడికి యథార్థంగా బ్రతికేస్తున్న మనుషులని నేను గొర్రెబొచ్చి నేను కప్పేసుకొని ప్రభా నాయన బయటికి గొర్రెబొచ్చి కప్పుకొని అయ్యో నాయన లోపల ప్రభా తోడేలు స్వభావం లాంటి మనసుతో నేను కలిగి ఉన్నాను ప్రభా. తండ్రి అలాంటి స్వభావాన్ని ఈరోజు కలిగినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అలాంటి స్వభావాన్ని తీసివేసినందుకే తెలుపుకుంటున్నాను ప్రభా. తండ్రి నాయన నీ బిడ్డగా నేను బ్రతకాలనుకుంటున్నాను నాయన. లోకంలో బ్రతుకుతున్నాను అయ్యా, ఒక ఫార్మాలిటీ క్రిస్టియన్ అంటే నేను కోరుకోవట్లేదు ప్రభా. తండ్రి నీ యందు అబ్రహాము ఏ విధంగా నాయన నీతిగా బ్రతకాడు, అబ్రహాము నీ యందు ఏ విధంగా నేను నమ్మాడు, ఆ విధంగా నేను బ్రతకాలని కోరుకుంటున్నాను అయ్యా. అలాంటివి నాయన నా శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి నన్ను దూరం చేసినందుకే స్తోత్రాలు ప్రభా. బ్రతుకుతున్నాను అలాంటి మాలిన్యం ఏమన్నా నన్ను దూరపరచుకుని కోరుకుంటున్నాను ప్రభా. తండ్రి కనికరించండి నాయన, నేను కలిగి ఉండటానికి సహాయం చేయండి. నా జీవితంలో ఏ ఒక్కరు శత్రుత్వం అనేది నాకు ఉండకుండా సహాయం చేయండి ప్రభు. అయా కనికరించండి, సాత్వికం దయచేయండి అయా. నాయన ఆశా నిగ్రహం దయచేయండి, దీర్ఘశాంతం దయచేయండి ప్రభు. తండ్రి నాయన నీ యందు నాయన నీతి కలిగి అయా నాయన ఇవన్నీ నేను సంపాదించుకున్నట్టు కృప చూపించండి. నా బిడ్డలకి ప్రభా నేర్పించండి తండ్రి అయా. నా ఇంటి వారికి నేర్పించండి ప్రభా అయా. నా బంధుమిత్రులకు నేర్పించండి తండ్రి. కనికరించండి తండ్రి అయా, సహాయం చేయండి. అలాంటి భక్తి కదా ప్రభా నీవు కోరుకుంటుంది, అలాంటి నాయన నీతి కదా ప్రభా నీవు కోరుకుంటుంది. అలాంటి నీతిలో మేము ఎదగటానికి సహాయం చేయండి ప్రభా. ఏ విధంగా బలిపేట కట్టడో మా జీవితంలో కూడా నీ కొరకు నాయన నీతి కలిగి నాయన బలిపేటం కట్టే కృపను అనుగ్రహించండి ప్రభా. కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. నీ కొరకు నిలబడటానికి సహాయం చేయండి అయా. నాయన నా జీవితంలో ఇంకా నాయన లోకానికి, లోకం వైపుకి, లోక ఆశల వైపు నేను తిరగకుండా ప్రభా నీ కొరకు ముందు తిరుగు, నీ కొరకు నేను ముందుకు అడిగేటానికి సహాయం చేయండి. అంటే భాగ్యం నాకు దయచేయండి.
ప్రభా నా వల్ల కానే కాదు, అపవాది తెలివికి నేను బలైపోతాను కదా ప్రభా, అపవాది తంత్రాలకి నేను చిక్కుకుపోతానేమో కదా ప్రభా. తండ్రి వాటి నుంచి జయించే శక్తి నాకు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. అలాంటి కృప నాకు అనుగ్రహించండి, అలాంటి కృపనైనా నా కుటుంబాన్ని కూడా అనుగ్రహించండి, సహాయం చేయండి. ఇక్కడ ఉన్న వారందరికీ నీ కృప ఉంచమని అడుగుతున్నాను. నీ తోడులో ప్రభా నాయన మమ్మల్ని ప్రభా నీ రాజ్య స్వతంత్రులుగా బ్రతకటానికి మా అందరికీ నీ కృప అనుగ్రహించండి, సహాయం చేయండి. నీకు ఇష్టమైన అబ్రాహాం బలిపీఠం కట్టినప్పుడు నీవు అబ్రాహామును చూసి సంతోషించావు కదా ప్రభా. అబ్రాహాము లోకస్తుల్లాగా ఏదో బాబులు బ్రతకలేదు, నిన్ను గణపరచాలని, నిన్ను సంతోషపెట్టాలని బ్రతకాడు కదా ప్రభా. ఆ విధంగా మాకు ఆశ దయచేయండి తండ్రి, ఆ విధమైన తృష్ణ దయచేయండి, ఆ విధమైన ఆకలి దప్పిక అలాంటి ప్రభా నిన్ను సంతోషపెట్టాలి, నిన్ను గణపరచాలి నిన్ను ప్రభా ప్రతి విషయంలోని నిన్ను ఉత్తేజింప చేయటకు సహాయం చేయమని అడుగుచున్నాం. కనికరించి కృప చూపించండి తండ్రి. అలాంటి భక్తులు మేము ఎదగటానికి సహాయం చేయండి. మీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభా. స్వతంత్రంగా ఉండేటట్లు ప్రభా మమ్మల్ని మేము కాపాడుకొని ఎదుటి మనిషిని నీ మార్గం నడిపించే కృప మాకు దయచేయండి. అలాంటి స్థితికి మమ్మల్ని అభివృద్ధి చెందించమని, అలాంటి స్థితికి మమ్మల్ని తీసుకెళ్ళమని కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. కనికరించి కాపాడండి ఈ ప్రార్థనలో ప్రభా ఎలాంటి అయోగ్యత మాకున్నా, ఎలాంటి అపవిత్రత మాకున్నా, ఎలాంటి నీకు విరోధమైనది ఏదైనా చేస్తున్నట్లయితే ప్రభా మీరు క్షమించండి, కృప చూపించండి, మీ సహాయం మాకు దయచేయండి, ఈ ఆత్మతో నడిపించమని అడుగుచున్నాను తండ్రి. కృప చూపించమని ప్రభా చిన్న కానుకలు నీకు అర్పిస్తుండగా కానుకలు నీ నామానికి ఘనత వచ్చేలాగా సహాయం చేయండి. అయ్యో నీ నామానికి ఆ మహిమ వచ్చేలాగా అది సహాయం చేయమని, దీవించమని, కనికరించమని, కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.